brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రాష్ట్రానికి పెట్టుబడులు రుణాలు రాకుండా మెయిల్స్ పెడుతున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి పయ్యావుల. ఇవి చాలవన్నట్టు ఆ పార్టీ నేతలు కోర్టులో కేసులు కూడా వేస్తున్నారన్నారు. అయితే పయ్యావుల వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ భాస్కర డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. ఇప్పుడు దేశద్రోహం అంటే అప్పుడు దేశద్రోహమే కదా, అంటే అప్పుడు ఎంతమంది దేశద్రోహాలు ఉన్నట్లు మీ దగ్గర ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఏదన్నా కానీ అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి మా మీద ఏందండి బురద లేదు. ఎంతోమంది ఇప్పుడు జర్మనీలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇండియాలోనే ఉండొచ్చు. ఎవరికైనా కానీ ప్రభుత్వ పరిపాలన సరిగా లేదన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అది, ఎవరైనా రాసి ఉండొచ్చు. ఆ తర్వాత ఉదయ్ భాస్కర్ని ఎవరు సీరియస్గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ల అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనతో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, పిల్ ఫైల్ చేశారు. కోర్టులో ఉండగానే డాక్యుమెంట్లన్నీ మీరు లోన్లకు వెళ్తున్నారు అని అంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు ట్వీట్లు పెట్టి ఇవన్నింటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం. అప్పుడు మేము బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారంగా ప్రభుత్వ ప్రోగ్రాంల కోసము చట్ట ప్రకారంగా చట్టం చేసి అప్పు చేస్తూ ఉంటే మీ వైజాగ్కు సంబంధించిన మీ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యుడు అప్పుడు శాసనసభ్యుడే, కోర్టుకు వెళ్ళలేదండి, వ్యాజ్యం వేయలేదండి. ఈరోజు మీ దగ్గర అతి ప్రాముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఆ రోజు పలు లెటర్లు రాయలేదండి. రావు గోపాలరావు గుర్తుకొస్తున్నాడు. మడిసి అన్నాకింత ఇంగిత జ్ఞానం ఉండాలయ్యా. ఏడుపులు, పొడబొబ్బలు, పొర్లు దండాలు, అన్ని చేసిన తప్పులన్నీ మీరు చేసి బాధ్యతతో మేము సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే అన్ని కంప్లైంట్లు పెట్టి అందరిని పెట్టి అందరూ క్లియరెన్స్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్నటికి నిన్న మీరు ప్రెస్ మీటు, మళ్ళీ మీ నాయకుడు ట్వీటు. ఇంకా ఆపండి అయ్యా. మా బాధ్యతనే, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉండదు. అది మీకు ఏడుపుకు కనపడుతుంది, అది మీకు పెడబొబ్బల మాదిరి కనపడుతుంది, అది మీకు పొర్లుడు దండాల మాదిరి కనపడుతుంది. ఎన్నిసార్లు అండి? 10 సార్లు చెప్తారు ఏడుపు, పెడబొబ్బలు, పొర్లుడు దండ అంటే ఇవన్నీ ఇప్పుడు నేను అడిగేటివన్నీ ఏడుపులా? ఒకవేళ మీకు ఏడుపు మాదిరి కనపడితే మీరు అట్లే అది ఏడుపు కిందనే భావించండి.